నమస్తే అబ్బాయి చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఇవాళ వీడియోలో గత 2 రోజులుగా H1B వీసా మీద జరిగిన పరిణామాలను చూద్దాం. అలాగే ఈ అంశానికి సంబంధించి ఫేస్బుక్ లో వచ్చిన 2 కామెంట్లు చూద్దాం. ఇందులో మొదటి కామెంట్ H1B వీసాను మిగతా వాటిని కంపేర్ చేస్తూ రాసిన కామెంట్. రెండోది అమెరికాలో మన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న దానికి సంబంధించింది. 2 చక్కటి కామెంట్లు, వీటి గురించి చూద్దాం. అలాగే మోదీ స్వదేశీ అనే మాట గురించి ఈ వీసా గోల వచ్చినప్పుడు, వీసా గగ్గోలు రేగినప్పుడు స్వదేశీ అనే మాట చెప్పారు. ఈ స్వదేశీ అనే మాట చెప్పేటప్పుడు ఈ స్వదేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని కొంచెం డీటెయిల్ గా చూద్దాం. H1B వీసా మీద 2 రోజులుగా విపరీతమైన గగ్గోలు రేగింది. హడావిడిగా అమెరికా ప్రయాణం పెట్టుకున్న వాళ్ళు కొందరైతే అట్నుండి రావాల్సిన వాళ్ళు టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చేశారు. అయితే మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 21న కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. ఆల్రెడీ H1B వీసా ఉన్న వారికి ఏ సమస్య లేదు అని తేలింది. దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్న వారికి కూడా సమస్య లేదు. ఎవరికి సమస్య అంటే కొత్తగా అప్లై చేసుకునేవారు వన్ టైం ఫీజు కింద $1,00,000 చెల్లించాలని వార్త వచ్చింది. అయినప్పటికీ ఇది బ్యాడ్ న్యూస్ కింద లెక్క. ఎందుకంటే అమెరికాకు వెళ్ళడానికి, అక్కడ ఉద్యోగాలు చేయడానికి, అక్కడే సెటిల్ కావడానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేశాక పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. గత 2 ఏళ్లుగా ఐటీ రంగంలో పరిస్థితులు అంత బాగోలేవు. ఏఐని మించి టాలెంట్ ఉన్నవాళ్ళు, ఏఐని వాడుకోవడం బాగా వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం 2024లో ఇంజనీరింగ్ చేసిన వారిలో 83% మందికి ఉద్యోగాలు రాలేదు. ఇన్ఫోసిస్ ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందో మైసూరు క్యాంపస్లో చూశాం. అలాగే టీసీఎస్ కూడా 12,000 మందిని తొలగిస్తున్నామని చెప్పి షాక్ ఇచ్చింది. టీసీఎస్లో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్లాగే భావిస్తారు. అది అంత స్టెబిలిటీ ఉన్న కంపెనీ. అలాంటి దాంట్లో అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తీసేస్తున్నాము అంటే మిగతా కంపెనీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో H1B వీసా కోసం $1,00,000 కట్టడం అంటే అమెరికా మీద ఆశలు వదులుకోవడమే. $2-3 లక్షల అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ఉన్నవారికి ఇబ్బంది లేదు, కానీ $1,00,000 అంతకంటే తక్కువ ప్యాకేజీ ఉన్నవారికి కష్టంగా ఉంటుంది. అమెరికాలో చదువు కోసం $1,00,000, H1B వీసా కోసం $1,00,000 అంటే అయ్యే పని కాదు. మోదీ ఏమో విదేశీ వద్దు, స్వదేశం మీదే మోజు పెంచుకోండి అంటున్నాడు. చెప్పడానికి వినడానికి బానే ఉంది. మరి దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్ప కూలిపోయింది. న్యాయ వ్యవస్థ, సెబీ లాంటి రెగ్యులేటరీ బాడీలు, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ లాంటి విచారణ సంస్థలు ఏది సరిగా పనిచేయడం లేదు. మీడియా కంప్లీట్గా సరెండర్ అయిపోయింది. పత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో మోదీ భజన తప్ప ఏమీ ఉండటం లేదు. ముఖేష్ అంబానీ పుత్రరత్నం గారు ముచ్చటపడి ఒక ప్రైవేట్ జూ పార్కును పెట్టుకుంటే దాని మీద పడి ఏడుస్తారా? ఇంకెవడు నోరెత్తడానికి వీల్లేదని క్లీన్ చిట్ ఇప్పించారు. అంటే ఏమిటి? ఇక మీదట మనమందరం అంబానీలు గొప్పవాళ్ళు, వాళ్ళు చేపట్టిన వంతారా ప్రాజెక్టు ఒక అద్భుతమని పొగడాలి. మనుషుల మీదనే కాకుండా జంతువుల మీద కూడా ఎంతో దయతో పలు దేశాల నుండి అనిమల్స్ను, బర్డ్స్ను తెప్పించి ఒకచోట బంధించి పోషించడం అన్నది చాలా 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 దొడ్డ మనసుతో చేసిన పని అని చేతులు నొప్పి పెట్టేదాకా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఆ జంతువులు జామ్నగర్ లాంటి హ్యూమిడిటీ ఉన్న ప్రాంతంలో తట్టుకోగలవా లేదా అన్న ప్రశ్న తలెత్తకూడదు. ఎత్తితే ఆ తలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇక అదానీ సంగతి. హిండెన్బర్గ్ చేసిన రీసెర్చ్ అంతా తప్పులు తడక అదానీ అంత నిజాయితీగా ఈ ప్రపంచంలో ఇంకెవరు బిజినెస్ చేయడం లేదన్నట్లుగా స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అదే సమయంలో కేంద్ర సమాచార శాఖ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. అదానికి వ్యతిరేకంగా అక్కడక్కడ ఉన్న 1-6 వార్తలను, యూట్యూబ్ వీడియోలను తొలగించాలని చెప్పింది. ఇక నుండి ఈ దేశ ప్రజలందరూ అదానీ ఒక ఆదర్శ పురుషుడు, ఆయన ఓ గొప్ప నిజాయితీపరుడు అని మాత్రమే మాట్లాడాలి. అందుకు భిన్నంగా ఒక మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఇక ఎలక్షన్ కమిషన్ అదొక అద్భుతం. దాని గురించి వర్ణించాలంటే మాటలు చాలు. ప్రపంచంలో మరెక్కడ ఏ ఎన్నికల సంఘం పనిచేయనంత గొప్పగా ఇండియన్ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోంది. అందువల్ల దాని మీద ఎవరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదని 2023లో కేంద్రం చట్టం తీసుకొచ్చింది. కోర్టుకు వెళ్ళడం ప్రాథమిక హక్కుల్లో ఒకటి. దాని మీద ఉక్కుపాదం మోపితే గౌరవ సుప్రీంకోర్టు ఎందుకనో అటువైపు చూడలేదు. న్యాయమూర్తులను సామాన్య జనం ప్రశ్నించకూడదు. మొత్తం మీద దేశంలో ప్రజాస్వామ్యం ఇంతలా పరిడవిల్లుతుంటే ఈ జనాలు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తామంటే ఎలా? ఏ ఒక్క ఇండియన్ కూడా విదేశాలకు వెళ్ళకండి. విషగురువు పాలనను ఎంజాయ్ చేయండి. పూజారులు, ప్రవచనకారులు చెప్పే కహానీలను వింటూ మైమర్చిపోండి. స్వర్గానికి, కైలాసానికి, వైకుంఠానికి వెళ్ళే ఛాన్స్ లభిస్తుంది.
ఇక ఫేస్బుక్లో వచ్చిన 2 గొప్ప కామెంట్లను చూద్దాం. ఖచ్చితమైన నెంబర్ అందుబాటులో లేదు కానీ అమెరికాలో యాక్టివ్గా ఉన్న H1B వీసాల సంఖ్య 6 నుండి 7 లక్షలు, గరిష్ట స్థాయిలో 7 లక్షలు అనుకుంటే అందులో 70% మంది ఇండియన్స్ అంటే 5 లక్షల మంది. వీరిలో 10% మంది తెలుగు వాళ్ళు అంటే 50,000 మంది. తెలుగు వాళ్ళనే కాకుండా మొత్తం ఇండియన్స్ను దృష్టిలో పెట్టుకుంటే కూడా 5 లక్షలు అనేది చిన్న నెంబర్. కాకపోతే వాళ్ళ ఆదాయాలు పెద్దవి. వాళ్ళలో ఎక్కువ శాతం మంది సమాజంలో ఎగువ మధ్యతరగతికి చెందినవారు. వారికి కష్టం వస్తే జనమంతా బాగా రియాక్ట్ అయ్యారు. మరి SIR అనే పేరు పెట్టి బీహార్లో 65 లక్షల మందిని ఓటర్ లిస్టు నుండి తీసేస్తే ఎలాంటి స్పందన లేదు. హర్యానా, మహారాష్ట్రల్లో ఫేక్ ఓట్లు వేసుకున్నారని ఆధారాలతో సహా నిరూపితమైన జనంలో స్పందన లేదు. CCTV ఫుటేజీని బయట పెట్టాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశిస్తే ఏకంగా చట్టాన్నే మార్చేశారు. అంటే దొంగ ఓట్లు నిజమని తేలింది. అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక 50 స్థానాల్లో దొంగ ఓట్లతోనే గెలిచారని రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించారు. ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను ప్రజలతో ప్రమేయం లేకుండా తొలగించిన వైనాన్ని బయటపెడితే జనంలో స్పందన లేదు. ఇంకా మణిపూర్లో ఘోరాలు జరిగితే ఈ దేశ ప్రజల్లో చలనం లేదు. ఢిల్లీలో కుక్కల మీద రియాక్ట్ అయిన సుప్రీంకోర్టు ఉపా చట్టం కింద 5 ఏళ్లుగా జైళ్లలో ఉన్న వాళ్ళ గురించి కనీస మాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. ఈ దేశ ప్రజలు నోరు లేని తోటి ప్రజల పట్ల కూడా సానుభూతి చూపకపోతే మున్ముందు సోవియట్ రష్యాలో స్టాలిన్ ఏం చేశాడో మన మోదీ కూడా అదే చేసే అవకాశం ఉంది. ఇక 2వ కామెంట్, ఇది అమెరికాలో ఉంటున్న ఇండియన్లకు సంబంధించినది. అమెరికాలో ఇండియన్స్కు చైనీస్కు ఎక్కువ జీతాలు వస్తాయి. ఇండియన్స్ నానా తిప్పులు పడి మంచి కంపెనీలో పెద్ద పెద్ద జీతాలతో చేరతారు. 2-3 ఇళ్ళు కొంటారు, టెస్లా కారు కొంటారు. చూడండి మా సిరి సంపదలు అని ఊరేగుతారు. ఇది అమెరికన్స్కు అసూయ తెప్పిస్తోంది. చైనీస్ సైలెంట్గా ఉంటారు. షో బిజినెస్ వారి దగ్గర తక్కువగా ఉంటుంది. ఇక దేవుళ్ల పేరుతో మన వాళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు. ఇండియాలో ఎలా చేస్తున్నారో అక్కడ కూడా అలాగే చేస్తున్నారు. గ్లోబల్ సిటిజన్స్గా బిహేవ్ చేయడం లేదు. ఇండియాలో ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఏవైనా యాత్రలో ప్రదర్శనలో చేస్తే గగ్గోలు పెడతారు. అలాంటిది పూర్తిగా క్రిస్టియన్ దేశమైన అమెరికాలో దేవుళ్ల పేరుతో రోడ్ల మీద హంగామా చేస్తే లోకల్స్కు మండదా? నీ దేవుణ్ణి నీ ఇంట్లో పూజించుకో, బయటకు వచ్చి ఎందుకు రచ్చ చేయడమని ఒక ఆయన ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు. నిజానికి వేరే దేశానికి వెళ్తున్నామంటే ఎలా ఉండాలి? హిస్టరీ గురించి, ఎవల్యూషన్ థియరీ గురించి తెలియాలి. సైంటిఫిక్ థింకింగ్ ఉండాలి. సాటి మనిషి పట్ల దయాగుణాన్ని చూపించాలి. అమెరికాకు కూడా బీజేపీ భావజాలాన్ని మోసుకెళ్తే ఎలా? ఇంత మత పిచ్చి ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడం ఎందుకు? అసలు ఆ వెస్ట్రన్ చదువులు చదవడం ఎందుకు? ఇక్కడే కూర్చొని వేదాలను పురాణాలను చదువుకోవచ్చు కదా. ఎంత ఎక్కువ చదువుకుంటే, ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మత పిచ్చి కుల పిచ్చి ఉండాలన్నట్లు ఇండియన్స్ ఆలోచన ధోరణి ఉంది.